రెండో కథ ఏంటంటే ఒక రాజుగారికి మంత్రి గారికి ఏమైందంటే ఒకసారి ఆ మంత్రి మీద రాజుగారికి కోపం వచ్చింది. కోపం వచ్చేసరికి దీన్నే అక్బర్ బీర్బల్ చెప్పొచ్చు, శ్రీకృష్ణదేవరాయలు, తెనాలి రామకృష్ణ చెప్పొచ్చు, కానీ నేను ఒక రాజుగా చెప్తున్నాను. ఈ రాజు మంత్రి మీద కోపం వచ్చేసింది, చాలా కోపం వచ్చింది. కోపం వచ్చేసి అంటే కారణాలు రకరకాల, కోపానికి ఏదైనా చెప్పొచ్చు. చాలా కోపం వచ్చేసి నువ్వు నీ మొహం చూపించుకొని నువ్వు వెళ్ళిపో అన్నాడు. నువ్వు ఇక్కడ ఉండద్దు, వెళ్ళిపో అని చెప్పేసరికి ఆ మంత్రి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి ఆ కోపం తగ్గిన తర్వాత మొత్తం అంతా వెతికిస్తాడు, ఎక్కడా కనబడలేడు మంత్రి. అంటే మంత్రి భయం ఏంటి, ఒకవేళ మళ్ళీ కనిపిస్తే అతను జైల్లో పెట్టడం కానీ, పూర్వం అంటే శిరచ్ఛేదనం ఉండేది, ఇలా శిక్షలు అనమాట. రాజుగారి మాట వినకపోతే, ఇప్పుడు అంటే కోర్టులు పోలీసులు ఉన్నారు, అప్పుడు అలా కాదు, వెంటనే ఎవడరా ఇక్కడ ఉరిశిక్ష చేసేయంటారా, లేకపోతే ఉరి తీసేయంటారా, శిరచ్ఛేదనం అనేవారు, లేకపోతే జైల్లో పెట్టేయండి అనేవారు. అందుకని చెప్పాడు, అతను ఎక్కడికి వెళ్ళిపోయాడు. ఒక రాజుగారి కోపం తగ్గింది. రాజుగారి కోపం తగ్గిన తర్వాత అరే అది చేసిన తప్పే, కానీ నేను చెప్పే విధానం ఇది కాదు అని చెప్పేసి మొత్తం అంతా వెతికించాడు, మా రాజ్యం అంతా వెతికించాడు, ఎక్కడా కనపడలేదు. కానీ అతను చాలా తెలివితేటలు. అప్పుడు రాజు ఏం చేశాడంటే ఎలాగా అతను మళ్ళీ ఎక్కడో ఉండిపోయాడు, భయపడ్డాడు, మళ్ళీ వస్తే ఏమైనా నాకు తన కోపం తగ్గినట్టు తెలియదు. ఇప్పుడు అంటే సెల్ ఫోన్స్ వచ్చేసినాయి, ఇప్పుడు నాకు కోపం తగ్గిన వచ్చారంటే వచ్చేస్తారండి. మరి అప్పుడు రాజుగారు ఎక్కడున్నాడో తెలియట్లేదు, మొత్తం చాడెప్పి వేయించాడు, మహామంత్రి ఎక్కడున్నా వచ్చామని చెప్పాడు, అయినా సరే ఎక్కడ అతను రాలేదు. అప్పుడు ఏం చేశాడంటే రాజు ఒక ఐడియా వచ్చింది, ఇతను చాలా తెలివితేటలోడు, ఈ తెలివితేటలో మనకి ఎలాగైనా సరే అతని రాజ్యాన్ని తిరిగి తీసుకురావాలని చెప్పేసి ఒక ఐడియా వచ్చింది. ఎవరైనా సరే ఒక కొండ నిండా తెలివితేటలతో తన దగ్గరికి వస్తే, కొండ నిండా తెలివితేటలతో రావాలి, అదే కదా విద్దుగాని. కొండ నిండా తెలివితేటలు ఉండాలి, ఆ తెలివితేటలు నాకు చూపించాలి, నాకు ఇచ్చినట్లయితే వాళ్ళకి పెద్ద బహుమతి ఇస్తాను, 10,000 వరహాలు ఇస్తాను అని చెప్పి చెప్పారన్నమాట. అంటే 10,000 వరహాలు అంటే గోల్డ్ కాయిన్స్ అనమాట, 10,000 గోల్డ్ కాయిన్స్ ఇస్తానని చెప్పాడు అన్నమాట. చెప్పేసరికి మొత్తం అందరికి అర్థం ఏంటంటే రాజుగారు ఇదేంటి, కొండలో తెలివితేటలు ఏంటి, వాళ్ళకి ఎలా రావాలో కూడా అర్థం కాదు, కుండ నిండా తెలివితేటలు అంటే ఎలా తీసుకెళ్ళాలి, కుండ నిండా తెలివితేటలు తీసుకురండి అంటే ఇదేంటి అని చెప్పేసరికి, కానీ ఇక్కడ మంత్రి విన్నాడు. అప్పుడు ఏం చేశాడంటే ఒక ఊళ్ళో గ్రామంలో ఉంటున్నాడు. ఆ గ్రామంలో ఉంటే ఏం చేశాడంటే ఆ ఊరి ఒక సర్పంచ్ ఉంటాడు కదా, ఆ సర్పంచ్ని పిలిచి చెప్పాడు. సర్పంచ్ కూడా చెప్పాడు, ఒక మామూలు మనిషిగా అక్కడ బతుకుతున్నాడు అనమాట. ఇలాగా రాజుగారు 10,000 వరహాలు ప్రకటించాడు, ఇలాగ కుండ నిండా తెలివితేటలు తీసుకురావాలంట అని. కొద్దిగా పిచ్చిలాగా ఉంది అతనికి, ఇదేమి వింతగా అడుగుతున్నాడు, రాజుగారు పిచ్చున్నట్టు ఉంది కొద్దిగా అలా అనుకుంటున్నారు వాళ్ళు. కానీ అసలు విషయం ఏంటి, మంత్రిని తీసుకురావాలి ఎలాగైనా సరే. మరి ఈ మంత్రి ఏం చేశాడంటే, నేను ఒక కుండ నిండా తెలివితేటలు తెస్తాను, నువ్వు కంగారు పడద్దని చెప్పి ఆ సర్పంచ్కి ఏం చేశాడంటే ఒక కుండ తీసుకున్నాడు. పుచ్చకాయలు పాదు ఉంటుంది, ఆనపకాయలు పుచ్చకాయలు ఉంటాయి కదా, అలాగే ఏం చేశాడంటే ఒక ఆనపాదు అంటే పుచ్చకాయ దగ్గర ఉన్న దరితి వెళ్ళాడు. వెళ్ళేసి ఒక చిన్న అంటే కుండలో పట్టే అంత సైజు ఉన్నటువంటి ఆ పుచ్చకాయని దాంట్లో పెట్టాడు నెమ్మదిగా, తీగలాగా ఉంటుంది, ఇలా తీగలాగా ఉంటుంది, దాంట్లో పెట్టాడు. ఒక 4 రోజుల పాటు చక్కగా జాగ్రత్తగా పెరిగేలా చూశాడండి. ఆ పుచ్చకాయ ఎంత పెరిగిందంటే కుండలోంచి బయటికి తీయనంత సైజు పెరిగింది. అప్పుడు దాన్ని కట్ చేశాడు. కట్ చేసి ఆ కుండలో ఏముంది, ఇప్పుడు పుచ్చకాయ ఉంది, దాన్ని మనం బయట తీయగలమా, మనం తీయలేము. ఇప్పుడు ఆ సర్పంచ్కి ఇచ్చాడు మంత్రి, మీరు పని చేయండి, ఇప్పుడు రాజుగారి దగ్గరికి వెళ్ళండి, రాజుగారి దగ్గరికి వెళ్ళి ఇదిగోండి కుండ నిండా తెలివితేటలు ఉన్నాయి, మీ అకౌంట్ చూసుకోండి అని చెప్పేసి ఇచ్చాడు అన్నమాట. ఆ సర్పంచ్ రాజుగారి దగ్గరికి వెళ్ళాడు, మహారాజా మీరు చెప్పారు కదా కుండ నిండా తెలివితేటలు ఉండాలని, నా దగ్గర ఉన్నాయి, నేను తెచ్చాను ఆ కుండ అంటాడు. తీసుకురా అని చూపిస్తాడు. చూసేసరికి కుండలో పుచ్చకాయ ఉంది, మరి తీగలమో బయటికి పెద్దదైపోయింది. అది అంటే చిన్నగా వచ్చింది, చిన్నగా ఉన్నప్పుడు దాంట్లో పెట్టేశాడు, నెమ్మదిగా పెంచాడు, 1 monthలో పెద్దదైపోయింది. అది బాబు నీకు ఈ తెలివితేటలు ఉన్నాయంటే నేను నమ్మను, నీకు ఇచ్చినోడు ఎవరు నిజం చెప్పాను అంటే మా గ్రామంలో ఒక అబ్బాయి ఉన్నాడు, నేను ఆ అబ్బాయి ఎవరో నాకు చూపించు అని చెప్పి తీసుకెళ్ళి చూస్తే మంత్రి. అంటే రాజుగారికి కోపం వచ్చింది, అంటే ఆయన తెలివితేటలు ఉన్నాయన్నమాట. ఆ మంత్రి మీద ఉన్న కెపాసిటీ, అతని క్యాలిబర్, అతని టాలెంట్ రాజుగారికి తెలుసు. ఎలాగైనా సరే అంటే ఏంటి, మరి రమ్మని ప్రకటించాడు, రాలేదు. ఇప్పుడు తన తెలివితేటలు ఉపయోగించి
ఆ మంత్రిని మళ్ళీ తన రాజ్యానికి తీసుకురాగలిగాడు. అవును. ఇక్కడ ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది, మనం తప్పు చేయొచ్చు ఒకసారి. తప్పు చేసినప్పుడు అవతల మనకన్నా చిన్నవాళ్ళ మీద కోపడతాం. అలాంటప్పుడు ఏం చేయాలంటే వాళ్ళని ఎలా బుజ్జగించాలి, మళ్ళీ మన దారిలోకి ఎలా తెచ్చుకోవాలి, ఇటువంటి ఆలోచించి ఆ రాజు తెలివితేటలోడు కాబట్టి పోతే పోయిన అనుకోకుండా ఇలాగా ప్రకటించాడు. ఏమైనా ప్రకటించాడు జ్ఞాపకం ఉంది కదా. అంటే కొండ నిండా తెలివితేటలు కావాలి, 10,000 వరహాల బహుమతి. నిజంగానే ఆ 10,000 బహుమతి ఎవరికి ఇవ్వాలి? మళ్ళీ మంత్రికే ఇవ్వాలి. ఇంకెప్పుడు అలా చేయదులే అని చెప్పేసి ఇద్దరు కూడా కాంప్రమైజ్ అయ్యి ఆ ఇద్దరు కూడా మళ్ళీ ఆ రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలించేలాగా చేశారన్నమాట రాజుగారు.